హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉండారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి చీరలో నిలిపాలు. అలాగే ఇది శారీలోనే బ్లౌజ్ అండి. అంటే ఇది చీరలోనే బ్లౌజు సపరేట్ రాలేదు కాబట్టి నేను శారీ వాటికే చూపించాను, అది తర్వాత కట్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి లైనింగ్ నేను చూపిస్తున్నాను చూడండి. ఓపెన్ సైడు, క్లోజింగ్ సైడు, అలాగే ఖర్చు కోసమని 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ని పెట్టేసి నెక్ రౌండ్ అయితే గీసేసుకుంటున్నాను. అలాగే నడుము కాడ కూడా ఆది బ్లౌజ్ ప్రకారంగా నడుము ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది వేసుకున్నాను. అలాగే టెస్ట్ కాడ కూడా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. అలాగే బ్లౌజ్ పొడుగు కూడా చూడండి, ఈ విధంగా షోల్డర్ కాడ మార్కింగ్ అనేది వేసుకున్నాను పొడుగు. ఓకే, కింద హెచ్చు తగ్గులు అనేది రాలేదు కాబట్టి నేను అది కట్ చేయలేదండి, సమానంగా ఉంది కాబట్టి ఈ కొలతల బట్టిగా మీకు చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారంగా కొలుచుకుంటూ నడుము వచ్చేసి 8.5 ఇంచెస్ ఉందండి. అలాగే వెనకమాల డాట్స్కి వచ్చేసి 1 ఇంచు, అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచు తీసుకుంటే టోటల్ 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, ఈ బ్లౌజ్ పొడుగు వచ్చేసి 15.5 ఇంచెస్ ఉందండి. నేను 16 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను, అంటే 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టాను. ఓకే, 16 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకొని సైడ్ని అలా డ్రా చేసి తర్వాత షోల్డర్ కాడ స్కేల్తో ఈ విధంగా లైన్ గీసుకున్నాను. మనకి డాట్స్తో కలిపి ఏ విధంగా అయితే మార్కింగ్ తీసుకున్నామో 9.5, అదేవిధంగా టెస్ట్ కాడకు కూడా 9.5 ఇంచెస్ మార్కింగ్ తీసుకొని ఆర్మ్ డౌన్కి వచ్చేసరికి 6 ఇంచుల కాడికి మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు 9.5 ఇంచెస్లు మనం షోల్డర్కి, అదే టెస్ట్కి ఎంత అయితే పెట్టుకుంటామో దాన్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి దానికి 1/2 ఇంచు కలుపుకుంటే మనకి నెక్కి షోల్డర్కి ఖచ్చితంగా సరిపోతుందండి. అదేవిధంగా టెస్ట్ కాడ కూడా 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు స్కేల్ తోటి డ్రా చేసుకుందామండి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగుల్ని ఇప్పుడు షోల్డర్కి వచ్చేసి 3 ఇంచులు, అలాగే నెక్కి వచ్చేసి 2.5 ఇంచులు అండి. మళ్ళీ కింద నెక్కి వచ్చేసి 2.25 ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నాను. స్కేల్తో ఈ విధంగా మళ్ళీ లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి కర్వ్ స్కేల్ అండి. ఈ కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా నెక్ రౌండ్ అనేది, అలాగే ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ వేసుకొని ఇట్లా సైడ్ని కూడా స్కేల్ తోటి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. నడుము కొలత డాట్స్తో కలిపి ఎంతైతే మనం మార్కింగ్ తీసుకున్నామో దానిలో సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని 1/2 ఇంచుకి అటు ఇటు సెంటర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ కోసం. దాన్ని ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది మార్కింగ్ వేసుకుందామండి. అలాగే సైడ్ వైపున 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి. దీన్ని కట్ చేసుకుందాము. ఒక వీడియో కనుక చివరి వాటికి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. సైడ్ వైపున ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకొని మనం ఏ విధంగా అయితే 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నామో 1/2 ఇంచుని కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందామండి బ్యాక్ పార్ట్. ఇంక నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఇంక షేప్ బెల్ట్ వచ్చేసి కాజా పట్టి వైపున ఖర్చుతో కలిపి మనం ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఖర్చుతో కలిపి. ఓకే, ఇంకా ఉక్సు కాజా పట్టి వైపున మనకి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే సైడ్ జాయింట్ వైపున 3 ఇంచెస్లకి, అలాగే మనకు మెయిన్ డాట్స్ కాడికి వచ్చేసరికి 4 ఇంచులకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.35కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఇంక ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఓకే, దీన్ని కూడా కట్ చేసేసుకుందామండి. షేప్ బెల్ట్ రెడీ అయింది, కట్ చేసేసుకుందాము. ఓకే అండి, ముందు వీడియోలో మేము నేసే మగ్గం మీద చీరలు అయితే 2 శారీస్ పెట్టానండి. అవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ ద్వారా మన ఛానల్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంక ఇటు ఉక్సు వైపు కాజా పట్టి వైపున మనకి మార్కింగ్ అనేది వేసుకుందామండి ప్లస్ గుర్తుతోటి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి.
బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఈ విధంగా పెట్టేసుకుందాము. క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఈ కార్నర్స్ మట్టుకి ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకోవాలండి. ఇదిగా చూసారా ఇలాగా. ఇంకా చివరికి వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా 2 ఇంచులకి బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారా, ఉక్స్ పట్టి కాజా పట్టి వైపున 2 ఇంచెస్ ఉంటుంది. అలాగే సైడ్ వైపున వచ్చేసి 1/2 ఇంచ్ కట్ చేసాం కదా, అందువల్ల అటు 1.35 ఇంచెసే ఉంటుందండి. 2 ఇంచెస్కి మడిస్తే మళ్ళీ బ్లౌజ్ అనేది తేడా వస్తుంది. అందువల్ల 1.35 ఇంచుకే మా ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా చూసుకొని మనం టేప్ తోటి ఒకసారి కొలుచుకోవాలి. ఓకే, ఇంకా అదేవిధంగా ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇక మనకి మార్కింగ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి. ఆమ్ డౌన్ వైపు మనకి సైడ్ వైపున ఇంకా అది ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. నేనైతే ఈ విధంగా ఇంకా ఆమ్ డౌన్ వైపు అయితే ఈ విధంగా గోరుతోటే ప్రెస్ చేస్తే నాకు ఈ విధంగా మార్కింగ్ అనేది పడిపోతుందండి. ఇంకా నాకు అదే అలవాటైంది. ఇంకా స్కేల్ తోటి ఇంకా మార్కింగ్ని అయితే కలుపుకుంటాను. షోల్డర్ కాడ నుంచి నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. అలాగే నెక్ రౌండ్ వచ్చేసి 2.5కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ అనేది వేసుకొని ఓకే, ఇప్పుడు ఆమ్ డౌన్ వైపు కూడా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ని స్కేల్ తోటి కలుపుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా 1/2 ఇంచ్ తోటి ఆమ్ డౌన్ వైపు మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ వైపు కరువు స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను. మనకి ఇక కింద సైడు మెయిన్ డాట్స్కి వచ్చేసరికి నేను 3 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. తర్వాత 1 ఇంచు, తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇంచ్, అంటే 2 ఇంచెస్కి మెయిన్ డాట్స్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. అలాగే టెస్ట్ కొలత సరిపోయిందా లేదా అని కూడా ఒకసారి మార్కింగ్ చేసుకుంటే నాకు సరిపోయిందండి 9.5 ఇంచెస్కి. అలాగే సైడ్ని కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకొని అలాగే సైడ్ వైపున జాయింట్ వైపున 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నాను. నాకు ఖర్చుతో కలిపి 14.5 ఇంచెస్ కావాలండి. అది 14 ఉంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది మళ్ళీ ఇంకో మార్కింగ్ అనేది వేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా సైడ్ వైపును కూడా ఆ మార్కింగ్ని కలుపుతున్నానండి స్కేల్ తోటి. ఇంకా షేప్ బెల్ట్ వైపు నుంచి పై వైపుకి ఆ 1 ఇంచు మార్కింగ్ అనేది చేసి స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేశానండి. ఇంకా షోల్డర్ కూడా ఖర్చుతో కలిపి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. ఒకసారి నెక్ రౌండ్ సరిపోయిందో లేదా అని చెప్పేసి కొలుచుకుంటున్నానండి ఉక్స్ పట్టి వైపున. మనం ఎప్పుడు నెక్ కొలుచుకోవాలన్నా ఉక్స్ పట్టి వైపు నుంచి కొలుచుకోవాలండి. నాకైతే నెక్ రౌండ్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపున షేప్ బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత ఉందనే కొలుచుకుంటే 4.5 ఇంచెస్ ఉందండి. దానికి 1.5 ఇంచ్ కలుపుకుంటే మనకు టోటల్ వచ్చేసి 6 ఇంచులకి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపున 6 ఇంచెస్లు అనేది సరిపోయిందండి. ఈ 6 ఇంచెస్లకి ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం వచ్చేసి 3 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే షేప్ బెల్ట్ పట్టి వైపున 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. అలాగే ఆమ్ డౌన్ వైపు వచ్చేసి 4 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుంటున్నానండి. ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ డాట్స్ కోసం అన్నమాట. ఓకే, ఇక ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. కట్ చేసేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చివరి వాటికి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంక ఈ మార్కింగ్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదండి. అలాగే సైడ్ వైపున ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకుంటున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా తీసుకోవాలంటే మనకు బ్యాక్ పార్ట్ ఆమ్ డౌన్ ఎంత ఉందో తీసుకోవాలండి. చంక ఆమ్ డౌన్ వచ్చేసి నాకు చంక ఆమ్ డౌన్ వచ్చేసి 8 ఇంచులు ఉందండి. ఖర్చులతో కలిపి మనకి 10 ఇంచులు అనేది రావాలి. సరిపోయిందండి, 10 ఇంచులు వచ్చేసింది. ఇప్పుడు మనకి తగ్గినా కూడా మనకి 10 ఇంచులకి ఆ క్లాత్ అనేది ఫోల్డింగు మనకి సరి చూసుకోవాలి. అలాగే చెయ్యి లూజ్ వచ్చేసి 6 ఇంచులు,
ఖర్చు కోసం 2 ఇంచులు కలుపుకున్నానండి. ఇక చెయ్యి పొడుగు వచ్చేసి 7.5 ఇంచులండి. అలాగే సైడ్ వైపును కూడా 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆమ్ డౌన్కి వచ్చేసి 3 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నానండి చెయ్యి ఆమ్ డౌన్కి. ఓకే, ఇక్కడ కూడా ఒక 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్లు అయితే వేసుకున్నామో ఆ మార్కింగ్ని స్కేల్తో ఈ విధంగా లైన్ గీసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇందాక మనకు కొలుచుకున్నాం కదండి 8 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి చంక ఆమ్ డౌన్కి వచ్చేసి. వీటిని స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇంక ఈ మార్కింగ్లు ఈ విధంగా కలుపుకుందామండి. అలాగే షోల్డర్ కాడ వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 1.5 ఇంచెస్కి అలాగే చంక ఆమ్ డౌన్కి వచ్చేసి ఎంత ఉందో కొలుచుకొని దాన్ని సెంటర్కి ఈ విధంగా టేపుతో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్ని స్కేల్ తోటి ఈ విధంగా కలుపుకుంటున్నానండి. ఇలా ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ చేసుకుంటున్నాను సెంటర్. అలాగే ఇప్పుడు మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాం కదండి, దానికి పై వైపు నుంచి ఈ విధంగా కొద్దిగా కర్వ్ అనేది తీసుకుంటే మనకి చెయ్యి ఆమ్ డౌన్ అనేది వచ్చేస్తుందండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కర్వ్ స్కేల్ తోటి ఇక ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకొని హ్యాండ్స్ కర్వ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఈ కొలతల ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రావటం అనేది అసలు ఉండవండి. మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కర్వ్ అనేది బాగా వస్తుంది. ఓకే, ఇంక ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాక దీన్ని హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఈ సైడ్ వైపును కూడా కట్ చేసేసుకుందాం. ఒకవైపు మటుకి మనకి హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్లు అయితే పడతాయండి. ఓకే, షోల్డర్ కాడ కూడా ఒక టక్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూసారా, ఇది మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, వీటికైతే మటుకి హ్యాండ్స్కి జాయింట్ అయితే పడతాయి అని చెప్పాను కదండి. అందుకని నేను హ్యాండ్స్ కర్వ్ అయితే ఇప్పుడు తీయను, మనం స్టిచ్చింగ్లోనే దాన్ని కట్ చేస్తానండి. ఇంక ఇది వచ్చేసి మనకి చీర చూపించాను కదండి, దానిలోనే బ్లౌజ్ అండి. అంటే సేమ్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి నేను ఫస్ట్లో చూపించలేదు, తర్వాత కట్ చేశాను. మనకి బ్లౌజ్కి ఎంత అయితే సరిపోతుందో 80 పాయింట్లు కానీ అలా ఆ విధంగా మనకి బ్లౌజ్కి సరిపడా మనం కట్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవటమేనండి. ఓకే, ఇక బ్యాక్ పార్ట్ని అయితే మనం ఈ విధంగా కట్ చేసేసుకుందామండి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి. ఓకే, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి అయితే మనకి ఒకవైపున జాయింట్ పడతాయి కదండి, ఆ జాయింట్ని ఈ విధంగా ఒకవైపున ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు మనం దాని ప్రకారమే కనుక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మళ్ళీ మెయిన్ క్లాత్కి కూడా జాయింట్లు పడతాయి. అందుకని చెప్పేసి నేను ఆ ఫోల్డింగ్ని ఇటువైపు తిప్పేసి మార్కింగ్ చేసుకొని అదే విధంగా బ్లౌజ్ని కట్ చేశానండి. ఇది ఈ విధంగా చూసారా, ఇది ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్కి జాయింట్లు అనేవి పడవు. ఇక హ్యాండ్స్ కూడా మనకి కట్ చేసుకున్నాం, రెడీ అయిందండి. హ్యాండ్స్ రెడీ అయింది కదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి క్రాస్ కాబట్టి ఈ విధంగా కార్నర్స్ చూసుకొని మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి ఇంకా కట్ చేసేసుకోవటమేనండి. ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం రెడీ అయిందండి. ఓకే, ఇంకా రెడీ అయింది కదండి ఫ్రంట్ పార్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మనం షేప్ బెల్ట్ని కూడా కట్ చేసేసుకుందాము. ఓకే, ఇంక ఇప్పుడు మనం కట్ చేసుకునేవన్నీ కూడాను బ్యాక్ పార్టు, అలాగే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇంకా అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా, ఇంక ఇవన్నీ కూడా మనం స్టిచ్చింగ్కి రెడీ చేసుకుంటున్నాను.
ఓకే, ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.